ఓవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ పెట్టడం సరైన సమయం కాదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ భాష తీరు సరిగ్గా లేదని అన్నారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే పవన్ సభ ఏంటని, పవన్ కళ్యాణ్ సభ పెట్టడం సరైన సమయం కాదని అన్నారు. ఆయన భాష తీరు సరిగ్గా లేదని తెలిపారు. చంద్రబాబు కూటమి నేతలు అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అంటున్నారని, అందుకే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అమరావతిలోనే నివాసం ఉండాలని అన్నారు. తెలంగాణ కన్నా ఏపీలో ఎక్కువ సోర్స్ ఉన్నాయని, సముద్ర తీరం ఉందని, రకరకాల పోర్టులు ఉన్నాయని, ఏపీ అభివృద్ధి చూసుకోవాలి తప్ప తెలంగాణ వైపు చూడొద్దన్నారు. పరస్పర దూషణలు సరైంది కాదని, తెలంగాణలో విద్వేషాలు పెట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు. తెలంగాణలో 75% ధాన్యం సేకరణ పూర్తయిందని, ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సహకరించడం లేదని, అందువల్లే కొంత ఆలస్యమైందని చెప్పారు. పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలని, వరి, పత్తి తప్ప ఏ పంటలు పండించడం లేదని అన్నారు.